సింగర్ కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు స్పష్టం చేశారు. మరోవైపు తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని కల్పన కుమార్తె ఇప్పటికే వెల్లడించింది. రెగ్యులర్గా వాడే నిద్ర మాత్రలు అధిక మోతాదులో వాడడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కల్పన కుమార్తె వివరణ ఇచ్చింది. సింగర్ కల్పన ఫ్యామిలీతో కలిసి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉండేవారు. అయితే గత 5 ఏళ్లుగా నిజాంపేటలోని ఓ విల్లాలో భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 3న కూతురు దయాప్రసాద్ కల్పన మధ్య చదువు విషయంలో కాస్త డిస్కషన్ జరిగింది. హైదరాబాద్లో చదువుకోవాలని కల్పన కోరగా దయాప్రసాద్ అందుకు నిరాకరించింది. ఆ తర్వాతి రోజు హైదరాబాద్కు చేరుకుంది కల్పన. అదే డిస్టర్బెన్స్ లో ఉన్న కల్పన నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్ర వేసుకుంది. అయితే ఎంతకీ నిద్ర రాకపోవడంతో మరిన్ని మాత్రలు వేసుకుంది. హాస్పిటల్లో స్పృహ రాగానే అసలేం జరిగిందో మొత్తం పోలీసులకు వివరించింది కల్పన. తాను ఎటువంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఇష్యూలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడమే దీనంతటికీ కారణమంటోంది కల్పన. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం కల్పన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని తెలుస్తుంది. ఎప్పటికీ ఆమెని డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది? కల్పన అపరమ స్థితిలోకి హాస్పిటల్లోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఆమెకి ఇంకా చికిత్స అవసరం ఉంది. దాదాపు ఇంకా 2-3 రోజుల పాటు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆమెని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఆమెకి ప్రస్తుతం ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచారు. అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిద్ర మాత్రలు అధిక మొత్తంలో వేసుకోవడంతో స్టమక్ ప్రాబ్లం అయిపోయి అందులో ఉన్న దాన్ని అంటే ఆమె అందించాల్సిన చికిత్స అంతా కూడా అందించాం కాబట్టి ఇప్పుడు ఆమె స్టేబుల్గా ఉంది, ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు అని చెప్పేసి డాక్టర్లు వెల్లడించడం జరిగింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఇక కల్పన ఇష్యూకు సంబంధించి ఆమె కూతురు నిన్న స్పందించడం జరిగింది. ఎలాంటి ఆత్మహత్య యత్నం చేయలేదు, నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడంతోనే ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎలాంటి గొడవలు కూడా లేవు, మేమంతా ప్రశాంతంగా ఉన్నాం ఇంట్లో అని చెప్పేసి కూడా కూతురు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కల్పన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమె ఆత్మహత్యనానికి ఎలాంటి పాల్పడలేదని చెప్పేసి కూడా ఆమె స్టేట్మెంట్లో తెలపడం జరిగింది. కూతురుతో జరిగిన డిస్కషన్లో కొంచెం డిసప్పాయింట్ అయిపోయి దానికి సంబంధించి నిద్ర పట్టకపోవడంతో కొన్ని మాత్రలు వేసుకున్నాను, ఆ తర్వాత మరికొన్ని మాత్రలు వేసుకోవడంతోనే ఇలా నేను కోమాలోకి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పేసి కూడా ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా కల్పన స్టేట్మెంట్ తీసుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా కూతురు నిన్న ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. ఎలాంటి ఆత్మహత్య యత్నం చేయలేదు మా అమ్మ అని చెప్పేసి కల్పన కూతురు చెప్పింది. అయితే ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అవసరమైన ట్రీట్మెంట్ ప్రస్తుతానికి అందిస్తున్నామని చెప్పారు. అయితే కల్పన ఇలా జరగడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సింగర్స్ అందరూ కూడా ఆమెను పరామర్శించడానికి హాస్పిటల్కి క్యూ కట్టడం జరిగింది. మొన్న ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే చాలామంది అక్కడికి వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న ఈరోజు ఆమె కోలుకుంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఆమెకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. అయితే ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఆమె 2-3 రోజుల్లోనే రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.